ఈ ఫైట్ వీకెండ్ రిలాక్స్ ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ వీకెండ్ అయితే హైదరాబాద్ వెళ్ళిపోతారు. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్ళిపోతారు. ఆ తర్వాత మంగళవారం అట్లా బిగిన్ చేసుకుని ఓ 3-4 రోజుల పాటు రాజకీయ హడావిడి చేస్తారు. మళ్ళీ వెళ్ళిపోతుంటారు అనమాట. ఇది ఒక ప్రవాస ప్రభుత్వం నడుస్తున్నది. ప్రవాస ప్రతిపక్షం కూడా నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ఏంటంటే ఇక్కడ పరిపాలించే వాళ్ళు ప్రవాసులే, అట్లాగే ఇక్కడికి వచ్చి ప్రతిపక్షం కూడా ప్రవాసులే. పేరుకి ఇక్కడ ఇళ్ళు ఉంటాయి, అద్దెలకో సొంతవు, కానీ అవి కేవలం ఇక్కడ ఒక వసతి గృహాలు మాత్రమే. వీళ్ళ కాపురాలు, వీళ్ళ ఆస్తులు, వీళ్ళ వ్యాపారాలు, వీళ్ళ వ్యాపకాలన్నీ కూడా పక్క రాష్ట్రాల్లోనే ఉంటాయి. అది మన ఆంధ్రప్రదేశ్ అదృష్టం. అది పక్కన పెట్టుకుంటే తాజాగా జరుగుతున్నటువంటి ప్రక్రియ గత వారం 10 రోజుల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల తెలుగుదేశం ప్రభుత్వపు విజయోత్సవాల కంటే ముందే వాళ్ళు ఏమీ చేయలేదని చెప్పే ప్రయత్నం చేసింది. వరుస ర్యాలీలు, సభలు, పోస్టర్లు రకరకాలు చేసుకొచ్చింది. ఇప్పుడు ఆ వంతు తెలుగుదేశం పార్టీదైంది. ఇవాటి నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు నియోజకవర్గాల వారీగా విజయోత్సవాలు చేస్తారు. ఆ పైన ప్రజల దగ్గరికి 22 నుంచి వెళ్ళడం ప్రారంభించబోతున్నారు. ఇక నిన్నటిదాకా ప్రభుత్వం ఏమీ చేయలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తే అంతా మేమే చేశాం అని చెప్పి తెలుగుదేశం ప్రజాప్రతినిధులు చెప్పడానికి జనం ముందుకెళ్తున్నారు.